స్టార్స్ జర్నీ. స్వర్గంలో ఉన్నతమైన సృష్టికర్త నాకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చే వరకు నేను సాధారణ నక్షత్రంగా ఉన్నాను. ప్రపంచాన్ని రక్షకుని వైపు నడిపించడం మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా మెరుస్తూ నేను బెత్లెహేముకు వెళ్ళాను. అక్కడ మరియా మరియు యోసేపు ఒక పశువుల పాకలో ఆశ్రయం పొందడాన్ని నేను చూశాను. ఆ రాత్రి మరియ యేసుకు జన్మనిచ్చింది. నేను వినయపూర్వకమైన తొట్టిపై నా కాంతిని ప్రసరింపచేశాను. తూర్పున జ్ఞానులు నా ప్రకాశాన్ని గమనించి దాన్ని అనుసరించి కొత్తగా పుట్టిన రాజుకు బహుమతులు తెచ్చారు. బెత్లెహేము సమీపంలోని పొలాల్లో గొర్రెల కాపరులు తమ మందలను మేపుతూ రక్షకుడు పుట్టాడు అని దేవదూతలు ప్రకటించడం చూశారు. నా వెలుగుతో మార్గనిర్దేశం చేసి వారు పిల్లాడిని చూడ్డానికి తొందరపెట్టాను. కాపరులు మరియు జ్ఞానులు యేసు ముందు మోకరిల్లారు. వారి హృదయాలు విస్మయం మరియు ఆనందంతో నిండిపోయాయి. నేను బెత్లెహేం మీద ఉండి ప్రపంచానికి నిరీక్షణను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రజలు నక్షత్రాలను చూసినప్పుడు ప్రేమ, మోక్షానికి దారితీసిన కాంతిని వారు గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను.